కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాల్సిన ఇండిగో ఫ్లైట్లో బాంబు ఉందని దుండగుడు మెయిల్ చేసినట్టుగా సమాచారం. దీంతో ఆ ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్తో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ముంబైలో ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్క లగేజ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, ఇంతకీ బాంబ్ హోక్స్ కాలా ఏమై ఉంటుంది? అదిగాక హైదరాబాద్కి 8:10 దిగాల్సిన ఫ్లైట్, ఆ ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెంది ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఏంటి అప్డేట్? హరి, కువైట్ నుండి హైదరాబాద్ కు బయలుదేరినటువంటి ఫ్లైట్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమాన సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇటు అలర్ట్ అవ్వడం జరిగింది. అయితే కువైట్ లో అర్ధరాత్రి 1:30 ఇటు హైదరాబాద్ కు బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉదయం 8:30 గంటల సమయాన ఫ్లైట్ ల్యాండ్ కావాల్సి ఉంది. దీంతో బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో సదరు విమానాన్ని హుటాహుటిన ముంబైకి అయితే మళ్లించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆ ఇండిగో విమానానికి సంబంధించి ముంబైలో ల్యాండ్ అవ్వనట్టుగా తెలుస్తుంది. ఈ హఠాత్పరణ సంబంధించి అసలు ఏం జరుగుతుందో తెలియక ఇటు పైలట్లతో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన సిబ్బందితో పాటు ఇటు ముంబై ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు కువైట్ సమీక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, విమానాలకు తరచూ బాంబు బెదిరింపు కాల్స్, ఇటు మెయిల్స్ కూడా వస్తున్న నేపథ్యంలో వెంటనే అలర్ట్ అవ్వడం అయితే జరిగింది. కువైట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే ఇండిగో విమానాన్ని ముంబైకి అయితే తరలించారు. ముంబైకి ఇంకా అక్కడ ల్యాండ్ కానట్టుగా తెలుస్తుంది. సెక్యూరిటీ క్లియరెన్స్ అయిన తర్వాతే ముంబైలో ల్యాండ్ అవుతుందంటూ కూడా ముంబైకి సంబంధించిన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే బాంబు బెదిరింపు మెయిల్ సంబంధించి మెయిల్ వచ్చిన దానికి సంబంధించి అసలు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, అజంతకు పంపారా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అది ఐపీ అడ్రస్ ఆధారంగా పూర్తిస్థాయిలో వైపు టెక్నికల్ టీం కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇంకా ముంబైలో కూడా ఆ విమానం అయితే ల్యాండ్ కానట్టుగా అయితే తెలుస్తుంది. హరి, ఆల్ రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.